ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతి రాశి చక్రంలో రకరకాల గుణాలు, భావాలు కలిగి ఉంటారు. అయితే మనలో అంటే రాశి చక్రాన్ని బట్టి మనలో చెడు ఆలోచనలు లేదంటే చెడు మనస్తత్వం ఉంటుంది. మరి ప్రతి రాశి చక్రానికి ఇది తప్పకుండా ఉంటుంది. మరి రాశి చక్రాన్ని బట్టి ఎలా అటువంటి చెడు ప్రభావాన్ని లేదా చెడు మనసును ఎందుకు కలిగి ఉంటారు, ఎలా కలిగి ఉంటారని వీడియోలో తెలుసుకుందాం. ఈ మొత్తం సమాజం మిలియన్ల మంది వ్యక్తులతో రూపొందించబడింది. ఈ సమాజంలో జరిగే ప్రతి మార్పుకు మన సహకారం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మానవునికి ఒక్కో గుణం ఉన్నప్పటికీ మానవులకు సాధారణమైన కొన్ని ప్రాథమిక లక్షణాలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి. ఈ సమాజంలో ఒకరి గుర్తింపు ఏమిటో ప్రదర్శిస్తుంది. కొందరు తమ దుర్మార్గపు మనసును బహిరంగంగా చూపిస్తారు, మరికొందరు అవసరమైనప్పుడు మాత్రమే చూపిస్తారు. వారి జన్మ సంకేతం కూడా ఒక కారణం కావచ్చు. ప్రతి రాశి చక్రం తమలోని దుర్మార్గం ఎలా వ్యక్తపరుస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు. అలా మరి 12 రాశులను బట్టి ముందుగా మేషరాశి. ఇవి భయంకరమైన పరిణామాలకు దారి తీసే రాశి మేషరాశి. వారు మిమ్మల్ని విడిచిపెడతారు. ఒక క్షణం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వారు మిమ్మల్ని అనుమతించరు. వారు మిమ్మల్ని శాంతి మరియు చీకట్లో వదిలేస్తారు. మీ శాంతిని కోరే ఆసక్తి మరియు సహనం వారికి ఎప్పటికీ ఉండదు. వారు మీ వాదన వినడానికి ఎప్పటికీ ప్రయత్నించరు. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు మోసగాళ్లు. అవి నిజం కావు మరియు వారి లైంగిక అభిరుచి పిలిచినప్పుడు వారు వెళ్తారు. వారు ఎల్లప్పుడూ వారి చర్యను సమర్థించుకోవాలని ఆలోచిస్తారు. వారు చేసే పనులను మీరు వారితో చేయాలనుకుంటున్నారు. మోసంలో హంతకులంటే వీళ్లే. ఇక మిథున రాశి. మిథున రాశి వారు చాలా మంచివారు. వాగ్దానాలను నెరవేర్చేంత వరకు కూడా వాస్తవాలను ఖండిస్తూ ఉంటారు. వారు మీ నుండి అవసరమైన వాటిని పొందిన తర్వాతే వారి నిజమైన స్వభావం తెలుస్తుంది. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టి తప్పించుకోవడానికి వారు ఎప్పుడూ ఎన్నికాడరు. ఇటువంటి మనస్తత్వం, మంచితనం వీళ్లలో ఉంటుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మర్చిపోవడం మరియు క్షమించడం వారి నిఘంటువులో లేని విషయం. వారు సాధారణ విషయాల కోసం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నారు. వారు మిమ్మల్ని బహిష్కరించాలని నిర్ణయించుకుంటే అది తుది మరియు ఖచ్చితమైన నిర్ణయం కూడా అవుతుంది. మీరు ఏం తప్పు చేశారో తెలియకుండా మీరు జీవితాంతం బాధపడతారు. ఇక సింహరాశి. సింహరాశి వారి ఆందోళనకు మరొక రూపం. సింహరాశి చక్ర గుర్తులు అకస్మాత్తుగా మీకు సిగ్గును కలిగిస్తాయి. వీళ్ళు చాలా తీవ్రంగా ఉంటుంది. మీ జీవితాంతం దాని గురించి ఆలోచిస్తూ మీరు భయపడతారు. రాశి చక్రం అత్యంత రాశి చక్రాల్లో ఒకటి. మీరు జీవితాన్ని దూరంగా ఉన్నారన్న భావన వారు భావిస్తారు. ఇక కన్యరాశి. ఈ వ్యక్తులు సహజంగానే ఇతరులను బాధించేవారు. కన్యరాశి చక్ర గుర్తులు మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభిస్తే మీరు ఊహించిన సమయంలో మానసికంగా దాడి చేయబడతారు. వారు చాలా భయానకంగా ఉంటారు. అలాగే బాధితుడిని తర్వాత మీరు బాధపడ్డ తర్వాతే మీకు ఆ బాధ తెలుస్తుంది. వీళ్ళు తాము ద్వేషించే వారికి ఎప్పటికీ దయ చూపించని గుణాన్ని కలిగి ఉంటారు. ఇక తులారాశి. వీళ్ళు అబద్ధాలు బాగా చెప్తారు. వారు అబద్ధం చెప్పకుండా ఒక రోజు కూడా వెళ్ళదు. తరచూ వారు సంఘర్షణ నివారించడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. మీరేమనుకుంటున్నారో వాటి గురించి మీరు విలువైనది వారికి అసంబద్ధం. వారు తమ అబద్ధాల ద్వారా ఏ పరిస్థితుల్లోనైనా తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి. వీళ్ళు అణచివేత యజమానిలా ఉంటారు. ప్రతి ఒక్కరిని ఎల్లప్పుడూ నియంత్రించాలనుకునేవారు మరియు వారు చేస్తున్నది ఎల్లప్పుడూ సరైనదని నమ్ముతూ ఉంటారు. కాబట్టి వారు మీ జీవితంలో ప్రవేశిస్తే అవి అదుపులోకి వచ్చే వరకు మీ జీవితం అయితే కదలదు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు మంచి వ్యక్తులు. ఈ వ్యక్తుల వల్లే వారు భావోద్వేగం లేదా చల్లగా అయితే ఉండలేరు. వారు మిమ్మల్ని వారి జీవితం నుండి తరిమివేస్తే వారు ఎప్పటికీ చింతిస్తూనే ఉంటారు. వాస్తవానికి వారి జీవితంలో ఉన్నట్లుగా మీరు ఎప్పటికీ నటించరు. ఈ వ్యక్తులు దేనితోనూ సహనంతో అయితే ఉండరు. కాబట్టి మీరు వారికి పరిహారం ఇవ్వలేకపోతే మీరు వెంటనే బహిష్కరించబడతారు. ఇక మకర రాశి. మాటలతో బాధించడం బాగుంటుంది ఈ మకర రాశి వారికి. మకర రాశితో ఇబ్బంది పడటం మరి సిగ్గుతో బయటపడడం అనేది జరగని విషయం. వారి మాటలతో ఇతరులను బాధపెట్టినప్పుడు సంతోషకరమైన క్షణాన్ని ఆస్వాదిస్తారు. ఇక కుంభరాశి. కుంభరాశి వారు మృగ స్వభావం వెంటనే పడగొట్టబడుతుంది. సహజంగానే ఇవి ఉత్తమ దగాకోరులుగా ఉంటారు. వీళ్ళు అబద్ధం చెప్పడం, మీ సంపదను దోచుకోవడం, మీ భావోద్వేగాలతో ఆడుకోవడం వంటి అన్ని రకాల పనులు చేయడానికి వారు వెనుకాడరు కుంభరాశి వారు. ఇక మీనరాశి. మీనరాశి వారు జంతు స్వభావం ఆధిపత్యం చలాయిస్తుంది. ఇతరుల భావాల గురించి ఆలోచించడానికి వారికి సమయం అయితే ఉండదు. ఎందుకంటే వారు తమ స్వంత భావోద్వేగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.
మీరు వారికి దగ్గరగా ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ వారికి రెండో స్థానంలోనే ఉంటారు ఎప్పటికీ. ఈ వ్యక్తులు తమను తాము ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించరు, అలాగే దరిదాపులు కూడా రానివ్వరు. సో ఫ్రెండ్స్, మరి ఈ చెత్త చెడు ఆలోచనలు అలాగే మరి గుణాలు ప్రతి రాశి చక్రానికి ఉంటాయి. కానీ రాశి చక్రాన్ని బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందని మరి చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.